ఇది ఇందులో ఉన్నటువంటిది అసలైనటువంటి దైవం అని తెలిసేదాకా ఆ దేహాన్ని మనం ఆ రాజబొమ్మని ఆరాధిస్తూ ఉండాలి. విగ్రహారాధన గురించి చెప్పాలంటే రోజు చెప్తాను. అందులో చాలా గొప్ప అంతరార్థాలు ఉన్నాయి. అవన్నీ చేస్తే మనకు అర్థమవుతుంది. విగ్రహారాధన మన వాళ్ళు మూఢంగా చిక్కలోనే పెట్టాం. దానికి చాలా విలువలు ఉన్నాయి. దానికి చాలా చాలా సూక్ష్మ రహస్యాలు ఎన్నో ఉన్నాయి. వాటన్నింటినీ మనకి ఏం తెలియదు, కానీ మీకు ఏం తెలియదు ఇలా చేయండి అని మార్గం సూచించారు. మనం అలా చేస్తున్నాం, కానీ అందులో ఏమిటని పరిశోధన చేసే వాళ్ళకి అందులో ఉన్నటువంటి రహస్యాలని తెలుసుకున్నాం. తెలిసే కొద్ది నేను 10 ఏళ్ళు మొదలుపెట్టి అలా వేదన చేస్తా ఉంటే చక్కగా అన్ని రహస్యాలు తెలుస్తున్నాయి. బ్రహ్మంగారైనా శ్రీకృష్ణుడైనా వాళ్ళందరూ కూడా తల్లి కలయిక ద్వారా జన్మించి ఉన్నతమైనటువంటి జీవితాన్ని జీవించి 10 మందికి ఉపయోగపడే విధంగా బ్రతికారు. తన గురించి తాను తెలుసుకున్నారు. తన గురించి అందరికి ప్రజలందరికీ అర్థమయ్యేటట్టుగా చెప్పి జీవించినటువంటి మహాత్ములే అందరూ మన దేవుడు. కాబట్టి ఆ విధానంలో మనం బ్రహ్మంగారి గురించి మరి కొంత చెప్పుకున్నాం. ఇప్పుడు కృష్ణుడి గురించి చెప్పుకోవాలంటే బ్రహ్మంగారు వచ్చి సుమారుగా ఒక 400 సంవత్సరాలు అయింది. మన కార్యక్రమాలు అవన్నీ డేట్లతో సగం ఉన్నాయి. కానీ కృష్ణ భగవానుడు వచ్చి 5223వ జయంతి రేపు ఆగస్టు 16వ తారీఖు చేసుకున్నాం. మొన్న 22 చేసుకున్నాం. ఇప్పుడు మనం 523వ జయంతిని రేపు ఆగస్టు 16వ తారీఖు వచ్చింది. అంటే 5253 సంవత్సరాల క్రితం మరి ఇక్కడికి రావడం బ్రహ్మ భూమి మీదకి వచ్చినటువంటి మహాత్ముడు శ్రీకృష్ణ భగవానుడు. ఆయన పుట్టుకతోనే అనేక రకమైనటువంటి కష్టాల్లో పుట్టినవాడు, కానీ జీవితం మొత్తం ఆనందంగా జీవించేవాడు. ఈ భూమి మీద నిత్యం ఆనందంగా జీవించిన వాడు ఎవరైనా కృష్ణుడే. అనేక రకమైన దుఃఖాల్లో దుఃఖ సముద్రంగా ఉంది చుట్టూ వలయంలాగా. ఎందుకంటే పుట్టుకతోనే ఆయనకి మరి మేనమామతో అనేక రకమైన ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అర్ధరాత్రి 12 జైలులో పుట్టిండు. గదారాలుగా నందగోపురంలో పోవాల్సి వచ్చింది. ఆ తర్వాత 3 నెలల పిల్లగాడప్పుడు మొదలుపెట్టిండు సంహారం, దుష్ట సంహారం పూర్ణతో మొదలైంది. అది 126 సంవత్సరాలు కొన్ని లక్షల మందిని సంహారం చేసింది. అయినా ఆయనకి ఏమి అంటిందే లేదు. కానీ బ్రహ్మంగారు ఈయన ఒకటే జ్ఞానం. కానీ బ్రహ్మంగారు చేయమని కూడా అన్యాయం అవతారం చేయాలి. ఆయన మానవ మాతృగా ఉండు, జ్ఞానమూర్తిగా ఉండు, జ్ఞానంగా గురువు స్థానాల్లో ఉండు. కానీ ఈయన మానవుడుగా ఉంటూ జ్ఞానం నుంచి పరిపూర్ణమైనటువంటి పరమాత్మ స్థానాన్ని అలంకరించాడు. అందుకనే ఈయన ఏమి చేసినా ఆయన కంటల. ఎందుకంటే నేను ఏమీ కాని ఆత్మని, అన్నీ అయి ఉన్న పరమాత్మని నేనే అని తెలుసుకున్న వాడికి ఏ కర్మలు చేసినా అంటూ. అదే తామరాకు మీద నీటి కొట్టంటారు. నీటిగా పాపంలో చిక్కుబాటు ఉండాలంటే నేను చేస్తున్నా అనేటువంటి కర్తృత్వ భావన లేనటువంటి వాడు శ్రీకృష్ణ భగవానుడు. ఆయన చెప్పింది కూడా అదే. ఎవరికైతే ఇది ఉండదో, అలాంటి భావన లేకుండా ఎవరు పని వారు చక్కగా నిర్వర్తిస్తూ ఉంటారో దానికి ధర్మం అని పేరు పెట్టారు. ఆ ధర్మం ప్రకారం ఎవరు జీవిస్తారో వారికి ఎట్టి దుఃఖాలు అతనికి అంటారు అని చెప్పి చక్కగా బోధించినటువంటి మహానుభావుడు శ్రీకృష్ణ భగవానుడు. ఆయన అష్టమి నాడు అంటే 8వ తేదీన జన్మించడం జరిగింది. అందులో జన్మించిన వారిలో 8వ సంతానంగా వచ్చింది. అట్లాగే భార్య కూడా 8 మంది, సంతానం 81 మంది. ఇక అదనంగా రాధా గోపికలు ఇట్లా చాలా మంది ఉన్నారు. అట్లాగే మరి ఆయన అనేక రకమైనటువంటి మనకు మహాభారతంలో భాగవతం ఈ 2 గ్రంథాలు సంపూర్ణంగా అధ్యయనం చేసిన వాడికే కృష్ణుడు పూర్తిగా అర్థమయ్యాడు. ఎందుకంటే భాగవతం మొత్తం కూడా లీలా మానస గ్రంథం. అంటే ఆయన యొక్క లీలలన్నీ, ఆయన యొక్క లీలా సిద్ధి విలాసం అంతా అందులో ఉంటుంది. కానీ భారతం మొత్తం ఆయన జీవన అనుష్ఠానం మొత్తం అందులో ఉంటుంది. అట్లా 2 గ్రంథాలు పూర్తిగా అధ్యయనం చేసిన వాడికి సంపూర్ణంగా కృష్ణుడు అర్థమయ్యాడు. కృష్ణుడు ఏ మహాత్ముడు తపనంతా ఏమిటంటే మానవుడు తన గురించి తాను చక్కగా తెలుసుకోవాలంటే భక్తి మార్గాన్ని అనుసరించాలి, ఆ విధానంలో జీవించినట్లయితే అని చెప్పి వాళ్ళు ఎంతో తపన పడి ఎన్నో రకాలుగా కృష్ణుని జీవితం అంతా తీసుకుంటే మనకి ఇన్ని వేల సంవత్సరాల క్రితం వచ్చి మనకు అనేక రకమైన గ్రంథాలు ఉన్నాయి, అనేక రకమైన చరిత్రలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా శ్రీకృష్ణుడు ద్వారా మగబద్ధం నుంచి ఆయన వెలువడినటువంటి భగవద్గీత అనేది, ఈ భగవద్గీత మనకి ఇది 700 శ్లోకాల్లో ఉంటుంది. భారతం 1700 శ్లోకాలు. ప్రపంచంలో అట్లాంటి పెద్ద గ్రంథం లేదు, అదే పెద్ద గ్రంథం. అందులోంచి 700 శ్లోకాలు. అంటే ఒక మనకి గనక పాలుని గనక కాకబెడితే పెరుగుని తిరిగితే జనపోసను కలిగితే నెయ్యి వచ్చినట్టుగా భారతం మొత్తం ఒడిసి పడితే ఈ 700 శ్లోకాలు చేశారు. ఇందులో లేనిది ప్రపంచంలో ఎక్కడా లేదు. సృష్టి రహస్యాలన్నీ ఇందులో ఉన్నాయి. దీన్ని చదివినటువంటి వాడు, తెలుసుకున్న వాడు మానవ జీవితాన్ని అవలీలగా దాటగలడు.
అలా దాటాలని చెప్పి ఆ మహాత్ముడు అనేక రకాలుగా తపన పడి అర్జునుడికి ఆయన మరి వచ్చినటువంటి సందేశంలో ఆయన అనేక రకమైనటువంటి మానసిక వ్యధకు లోనైతే భారత యుద్ధం సందర్భంలో భీష్మ పర్వంలో 42వ అధ్యాయం నుంచి మరి ఆయన 25వ అధ్యాయం నుంచి 42వ అధ్యాయం వరకు 18 యొక్క అధ్యాయాలతో కూడుకున్నటువంటి భగవద్గీతను మనకు బోధించడం జరిగింది. ఇవన్నీ మనకు సాధ్యంగా అర్థం కావు. ఇవన్నీ అర్థం కావట్లేదా అంటే అందుకే మనం చెప్పే మార్పులు ఏమిటంటే నీకేం అర్థం కాదు. అందుకనే ఇస్కాన్ సంస్థ ఇట్లాంటి కూడా చేసేది ఏంటంటే నీకేం అర్థం కాదు, భక్తి తెలుసుగా, భక్తిలో 9 రకాలు ఉంటాయి, చక్కగా చేసుకో, స్వామివారికి చక్కగా సేవ చేయి, పూజ చేయి, కీర్తన చేయి, నామము చేయి, ఏమి లేకపోతే గుళ్ళో శుభ్రం చేయి, లేకపోతే భక్తులకు సేవ చేయి. ఇట్లా మహాత్ములు అనేక రకమైనటువంటి మార్గాలన్నీ సూచించారు. భక్తి మార్గం ద్వారా ప్రమాణంగా మరి తేలికైన మార్గం. ఎందుకంటే జ్ఞానం ఏమో నేనే చేస్తున్నాననే భావన ఉంటేనే జ్ఞానం అవుతుంది. ఆ జ్ఞానం ఏంటంటే తనకు కష్టంగా ఉంటుంది, అంతా తానే సృష్టికర్తగా నడిపించాల్సి వస్తుంది. భక్తి అనుకో అంతా మహానుభావుడు ఆయన చూసుకుంటాడుగా అని చెప్పడం జరిగింది. అందుకని ఇట్లాంటివి చేసుకోవాలంటే ఇవన్నీ కూడా చక్కగా ఏమి చేయాల్సిన పని లేదు. భగవద్గీత చెప్పేది ఏమిటంటే నాయన ఏమీ అవసరం లేదు నాయన, కాస్త ఒక పండు బలమో పత్రమో పుస్తకం ఏదో ఒకటి పెట్టు, వీటన్నిటికి మించి నీ మనసు పెట్టు, నీ మనసు పెడితే నేను వరకునే వశమవుతా అని చెప్పి మహాత్ముడు ఆయన చక్కగా బోధించు. ఇట్లా బోధించినటువంటి మరి అంతకంటే బోధించడానికి ఏముంది? ఏమి నిన్నేమి ఆయన గుడి కట్టమన్నా, నిన్నేం చేయమన్నా, పోనీ ఆయన ఎక్కడున్నాడు నువ్వు వెతకాల్సిన పనిలే. నువ్వు నీ ఇంట్లో కూర్చొని ఆయన నువ్వు పట్టుకొని చక్కగా నువ్వు ఆయన అంటే మళ్ళీ ఈయనే కాదు, ఈయన అప్పటి పట్టుకొని మళ్ళీ మిగతా కాదు. మీకు రాముడు ఇష్టమైతే రాముడు, శివుడు ఇష్టమైతే శివుడు, ఏ రూపమైనా మనకి. ఎందుకంటే అనేక రకమైనటువంటి ఆరాధనలు, ఏ ఆరాధన తక్కువేం కాదు. ముఖ్యంగా చెప్పే మన దేవతారాధనలు ఏమిటంటే సృష్టి ఆది నుంచి మన పురాణాలన్నీ దేని కీర్తిస్తున్నాయి? విష్ణుమూర్తిని, శివుని కీర్తిస్తున్నాయి, హరిహరులు ఇద్దరినే కీర్తిస్తున్నాయి. రెండవ వాడని కాదు. మూడవది ఏదైనా ఉంటే అమ్మవారు కనకదుర్గ తల్లి బాగా పవర్గా అమ్మవారు ఆదిశక్తి మూలమూర్తి అనేది మనకి చెప్పడం జరిగింది. ఈ యొక్క ఆరాధనలు విలువైనవి, ముఖ్యమైనవి. ఆ ఆరాధనలో మనం ఏదో ఒక ఆరాధన చేసుకోవటం, ఈ ఆరాధన ఎందుకు మనకి కృష్ణతత్వం, హరే కృష్ణ అంటే ఏంటి? హరియే కృష్ణుడుగా వచ్చింది కాబట్టి ఈ కృష్ణుడి ద్వారా మళ్ళీ హరిని చేరవచ్చు. ఆ హరిని మనం పట్టుకున్నట్లయితే, హరిని పట్టుకోవడం అంటే ఏమిటో తెలుసా? విశ్వం మొత్తాన్ని పట్టుకోవడం, విశ్వం మొత్తాన్ని నువ్వు అర్థం చేసుకోవటం, విశ్వం మొత్తాల్లో హరిని చూడాలి, హరిని మొత్తం నీలో చూసుకోవాలి. అలా చూసుకోగలిగితేనే నువ్వు హరిని నువ్వు వశమవుతున్నాయా, హరి గురించి నీకు అర్థమైంది అని చెప్పి మనకు ఆ యొక్క చరిత్ర అంతా స్వామి సందేశం అంతా అలా చెబుతాము. అందుకని నేను ఈ భగవద్గీత చదివిన తర్వాత ఇప్పుడు నేను దగ్గర నా వయసు ఎంత ఉంటుంది? 50 సంవత్సరాలు. నేను 25 ఏళ్ళు అయింది ఇందులోకి వచ్చినప్పుడు చాలా మంది ఏంటంటే సహజంగా మీ అందరికీ ఎవరికైనా మనకు సహజంగా అనిపించేది ఎక్కడ పోయినా అందరూ 50, 60 దాటిన ముసలోళ్ళు. భక్తి అంటే ఏదో పెద్ద వయసు వచ్చిన తర్వాత కాలక్షేపం కోసం ఏదో గుడికి పోయి పని ఏం లేకపోతే ఏదో భక్తి అంటే ఏదో పనికిరాని దేహం స్వామి గొప్ప చెప్పడం అనుకుంటారు. అది చాలా పొరపాటు అమ్మా. ఎందుకంటే నేను అంత చిన్న వయసులో మొదలు పెడితే నాకు ఇంకా ఇప్పుడు వచ్చే కొంచెం అనిపిస్తుంది, అమ్మా మధ్యలో 5 రేట్లు ఉదాహపోయింది నాకు టైం అనవసరంగా అని. ఎందుకంటే ఊరికనే కాలక్షేపం చేసిన అనవసరం టైం పోయింది అనిపిస్తుంది. ఇవాళ గంట కూర్చోవాలంటే అది ఆయన వయసు అంతా 30-37 అలా కూర్చోలేకపోవచ్చు, అటు వస్తుంటాము. అమ్మ అసలు కూర్చోలేక కూర్చోదు. అంటే ఇదేంటంటే మనకి భక్తి అంటే వయసులో చేసుకుంటే ఏమవుతుందంటే మార్పులు చెప్పే మాట ఈ భగవద్గీత. మీరు భగవద్గీతని చదవక ముందు మీ జీవితం చూసుకోండి. దీన్ని ఒక 4 సార్లు 5 సార్లు 10 సార్లు బాగా ఇంట్రెస్ట్గా చదవండి. చదివిన తర్వాత మీ జీవితాన్ని చూసుకోండి. మీరేం పెద్దగా దీని గురించి అధ్యయనం చేయొద్దు, మీరేం దీని గురించి లోతులాగా చేయదు. ఇప్పుడు చదవండి అంతే. చదివి లేదా వినండి. వింటమా చదవడం ఏదో ఒకటి చేస్తే మీలో మీకు తెలియని మార్పు వస్తుంది. కారణం ఏమిటంటే ఇప్పుడు మనకు తెలుసు ఈ బట్టలు ఇట్లా కట్టుకోవాలని మనకు తెలుసా? ఎవరో మన అయ్యో తాతో కట్టుకున్నాడు, వాళ్ళు చూసి మనం కట్టుకుంటాం, మనం చూసి మన పిల్లలు కట్టుకుంటాం. అందులో కొంచెం మెరుగైన విధానం ఏర్పం, అంతేగాని అంతకంటే నువ్వేముందాడని. అందుకని మనకు తెలియకపోవటం వల్ల మన జీవితాన్ని అగాధంలో, అజ్ఞానంలో అనవసరంగా వచ్చినటువంటి మార్పులు చెప్పే మాట ఏంటంటే మానవ జన్మ అనేది అతి దుర్లభం, కానీ దాన్ని దుర్భరంగా మార్చుకోమాకనే గొప్పది. దుర్లభం అంటే గొప్పది, దుర్భరం అంటే తక్కువది. చూడండి, 2 పదాలు దగ్గరగానే ఉంటాయి. అలా ఇంత ఏ జీవులకి లేనటువంటిది. ఇప్పుడు మన సృష్టిలో మార్పులు చెప్పే మాట 84 లక్షల జీవరాశులు ఉన్నాయా? అన్ని జీవరాశులు కూడా 4 రకాలుగా ఏర్పడతాయి. ఒకటి మావి ద్వారా, అంటే మనందరం తల్లిదండ్రి ఆడమగ సంపర్కం ద్వారా మరి డైరెక్ట్గా వచ్చేటువంటి
పిల్లలు కానీ మాడామగ ఏదైనా జన్మించేటువంటి కొన్ని పక్షులు జన్మించే ఇవన్నీ ఉంటాయి. తర్వాత కొన్ని గుడ్లు ద్వారా జన్మించేవి ఉన్నాయి, కొన్ని ఇత్తనాల ద్వారా జన్మించేవి ఉన్నాయి, కొన్ని చెమట ద్వారా పుట్టేవి ఉన్నాయి. ఈ 4 రకాలుగా పుట్టడం ఈ సృష్టి మొత్తం జీవకణం అంతా. చరాచర జీవకణాలన్నీ కూడా. చర అంటే నడిచేయి, మళ్ళీ నడవని అంటే నడవనిది ఏంటి? చెట్టు ఉంది నడవదు, కానీ అందులో ప్రాణం ఉంది, కానీ మనం నడుస్తాం అందులో. కాబట్టి ఈ నడిచేయి నడవని అన్నీ కూడా ఇవన్నీ ఉన్నాయి. కానీ వీటన్నిటికంటే మానవుడు ఉత్తమమైన వాడు. ఎందుకు ఉత్తమమైన వాడు? ఇతర ఏ జీవికి కూడా అవి మనలాగే జన్మిస్తాయి, మనలాగే తింటాయి, మనలాగే నిద్రపోతాయి, మనలాగే సంపర్కం సుఖిస్తాయి. కానీ వాటికి ఏది మంచి ఏది చెడు అనేది స్పష్టత లేదు. మానవుడికి మాత్రం మంచి ఏది చెడు అనేది స్పష్టత అంటే విచక్షణ జ్ఞానం ఉంటుంది. మిగతా జీవులకు బుద్ధి లేదు, మనకు బుద్ధి పెట్టాడు. బుద్ధి అంటే ఏమిటి? విచక్షణ జ్ఞానం, మంచి చెడు తెలిసిన తర్వాత దానిలో నుంచి వివేకం ఉన్నది. అంటే అందులో నుంచి వివేకం అంటే మంచిని మాత్రం మనం బయటకు తీసుకోవాలి. ఏం చేయాలో అది చేయాలి, ఎలా జీవించాలో అలా జీవించాలి. మనం సర్వ స్వతంత్రం, బానిసలం కాదు, మనకు బానిసలం కాదు, స్వతంత్రం. కానీ మన బానిసలా ఉంటుంది కాదు. అందుకని ఇవన్నీ మనం తెలుసుకోవచ్చు, ఇలా నడుచుకోవచ్చు అనేది మహాత్ములు సూచిస్తా ఉన్నారు. అందులో కలియుగంలో మనం ముఖ్యంగా చెప్పేది ఏమిటంటే, మనకు కృతయుగంలో అంటే మనకు 4 యుగాలుగా చెప్పడం జరిగింది. కృతయుగంలో గొప్పగా తపస్సులు చేసేవాడయ్యా, మరి అలాగే త్రేతాయుగంలో యజ్ఞాలు చేసేవాళ్ళు, ద్వాపర యుగంలో దేవాలయాలు అర్చన చేసేవాళ్ళు, కలియుగంలో హరినామ కీర్తన, శివనామ కీర్తన, రామకీర్తన, కృష్ణ కీర్తన, అమ్మవారి మంత్రం, ఈ నామస్మరణ అనేది నిత్యం అది నీవు అలవాటు చేసుకుంటే, అది నీ మనసులో జీర్ణమైపోతా ఉంటే అన్ని నీలో ఉన్న దోషాలను పటామంచులు చేస్తుందని మహాత్ములు చెప్పారు. అలాంటి కీర్తనని మనం, అలాంటి నామస్మరణ అనేది పైసా పెట్టుబడి లేకుండా చేసుకోవచ్చు అని మహాత్ములు చెప్పారు. దీనికి మరి మాకు టైం కుదరట్లేదు, నాకు ఏడ మరి పనులు ఉండే కుటుంబ బాధ్యతలు అంటే దానికి ఒక సందర్భంలో శ్రీమన్నారాయణమూర్తిని నారద మహర్షి ఒక ప్రశ్న అడిగాడు. స్వామి అంటే అడగటం అంటే నారదుడు అంటే మనం ఏదో సినిమాల్లో చూపించినట్టు ఎన్నింగా నడిపించే పాత్ర కాదమ్మా. మనకి 5 రకాల ఋషిత్వం ఉంటుంది. ఋషి, రాజఋషి, మహర్షి, బ్రహ్మ ఋషి, దేవ ఋషి. 5 రకాల ఋషిత్వంలో మనకు నారద మహర్షి దేవ ఋషి. అంటే ఆయన 3 లోకాలు ఎక్కడికైనా సంచారం చేయగలడు, దేవతలందరితో సంభాషించగలడు, సృష్టి కార్యం మొత్తానికి ఆయన ఆన్ కట్టేస్తాడు. నడిపించేదంతా ఎప్పుడు దైవ కార్యమే తప్ప ఆయన సొంత కార్యం అంటూ లేనివాడు. అంత గొప్ప మహానుభావుడు. నాకు రామాయణం, భారతం మొత్తం పరిశోధన చేసిన తర్వాత ఎంత గొప్ప ఋషి అనిపించింది. నారద మహర్షి అంత గొప్పవాడు. అట్లాంటి వాళ్ళు కూడా సహజంగా ఏమనిపిస్తుంది అంటే, ఆయన లేకపోతే నారాయణ మంత్రంలో మునిగి తేలేవాడు కాబట్టి ఆయనకు ఒక సందర్భంలో అనిపించింది, నాకంటే ఇంతకంటే నామస్మరణ గొప్ప చేసేవాళ్ళు ఎవరుంటారు అని అనిపించిన తర్వాత ఆయనకి శ్రీమన్నారాయణమూర్తిని అడిగాడు, నాయన నాకంటే నామస్మరణ బాగా చేసేవాళ్ళు కానీ నాకంటే గొప్ప భక్తుడు కానీ ఇంకెవరు ఉన్నారా? ఎవరు ఉన్నారంటే మరి ఇంకా నారాయణమూర్తి అంటే ఆయన మాటలు చెబుతూ ఎంతగా. అందుకని ఆయన ఏమన్నాడంటే, సరేనాయా పలాని శమటవారి పాలెంలో చెరువు కట్ట మీద ఒక ఇల్లు ఉంటుంది, ఆడ మరి నాయనరి గారు ఒక ఆయన ఉంటాడు, మీరు ఆయన పోయి ఒకసారి పరిచయం చేసుకొని రాకని పంపించాడు. ఆయనేను భక్తులు ఉత్తమమైన భక్తుడు అని చెప్పాడు. మళ్ళీ ఆ మాట కూడా చెప్పేసరికి ఆయన అనుకున్నాడు, నాకంటే కూడా ఉత్తమమైన భక్తుడు శమటవారి పాలెంలో ఉన్నాడా, ఎక్కడ ఉన్నాడో చూద్దాం అని చెప్పి నారద మహర్షి వచ్చి చెరువు కట్ట మీద దిగాడు. ఎందుకంటే భూలోకం ఎక్కడి నుంచి రాగలడు కదా. వచ్చి దిగేసరికి చూసేసరికి ఈయన ఏం చేస్తుండడు, ఈ ఉత్తమమైన భక్తుడు ఉదయం లేవగానే ఒక్కసారి హరి అంటాడు, అంతే ఆయన ఏమంటాడు, హరి అని ఒకసారి నమస్కారం పెట్టుకుంటాడు. ఇక ఉదయం లేకపోతే మమ్మల్ని అడుకుంటాడు, కాలకృత్యాలు తెచ్చుకుంటాడు, నాగలు తగిలించుకుంటాడు, పలాని వాదుడు అరగతునుకుంటాడు, శుభ్రంగా మధ్యాహ్నం దాకా కార్యక్రమాలు చూసుకుంటాడు. మళ్ళీ ఎద్దులాడ గడిచి ఆడు పొలంలో వదిలేసి అన్నం తినేటప్పుడు మళ్ళీ తల కూడా తీసుకొని ఆడ పెట్టుకొని హరి అని నమస్కారం పెట్టుకుంటాడు. మళ్ళీ కట్టుకుంటాడు, ఇంటికి వస్తాడు, మళ్ళీ చక్కగా ఇంట్లో కార్యక్రమాలన్నీ చూసుకుంటాడు, కుటుంబం అన్నీ చూసుకుంటాడు, మళ్ళీ స్నానం చేస్తాడు, అన్నం తింటాడు, చుట్ట కాల్చుకుంటాడు, ఒకసారి చుట్ట పక్కన వేస్తాడు, మళ్ళీ ఒక నీళ్ళు పోసుకొని పోసి హరి అని ఒక నమస్కారం పెట్టుకుంటాడు. లేకపోతే రేపు పొద్దున్న నారాయణ లేకపోతే ఇదే హరి లేస్తాం అనుకుంటాడు, ఆయన కొడుకుంటాడు. ఆయన రోజుకనేది 3 సార్లు అయింది. కానీ నారద మహర్షి వచ్చి ఇంత పరిశోధన చేస్తున్నాడు, ఏం చేస్తాం, ఏం జరుగుతుంది ఇక్కడ అని చూసేసరికి ఆయనకి ఏమనిపించిందంటే, ఇంకేంది స్వామి చెప్పడం గొప్పగా చెప్పిండు, కానీ ఇక్కడే ఆ గొప్పతనే లేదు. నేను రోజు 3 సార్లు లేదు హరి అంటుంది, నేను కొన్ని లక్షల సార్లు రోజు చెప్పిస్తూనే ఉంటాను ఆయన నారాయణ నారాయణ అని చెప్పి ఆయనకు అనుమానం వచ్చి మళ్ళీ డైరెక్ట్ స్వామి దగ్గరికి పోయింది. శ్రీమన్నారాయణమూర్తి పోయి స్వామి నేను పోయినాను, ఆయనే ఉత్తమ భక్తుడయా, ఆయనకి ఏం తెలుసు అసలు,
ఆయన ఏదో వ్యవసాయం చేసుకుంటూ మొరటాడు, ఆయనకేం తెలుసు, నువ్వేంది ఆయన భక్తులాగా అన్నావు అని అన్నారు. అవునా, అట్టయితే నారదా రాయా అని చెప్పి ఒక పాల గిన్నె ఇచ్చి కైలాసంలో పార్వతీదేవి ఏదో పాయసం వండుకోవాలంటాయా, ఈ గిన్నె నిండా పాలు పోసిండు, ఈ మొత్తం నెత్తిన పెట్టుకో, ఎక్కడ చుక్క లోపల చేసుకుని పార్వతీదేవికి ఇచ్చిన ఆయన సోదరు ఏదో కార్యక్రమం ఉందంట అని చెప్పి సరైన సరికి ఆయన నెత్తిన పెట్టుకునేటప్పుడు నారాయణ అంతే ఇంకేమన్నా ఇక పాలు గిన్నె పనికొద్దని చెప్పిండు, సుఖబాబుడు చెప్పిండుగా, అందుకని కైలాసం పోయేదాకా నారాయణ మంత్రం తెచ్చిపోయింది. నారాయణ మంత్రం పోయి అక్కడ పోయిన అమ్మవారికి ఇచ్చుడు తిరిగి వచ్చాడు. వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడికి రాగానే నారాయణుడు మర్చిపోయింది మధ్యలో, ఏమయ్యా ఎన్నిసార్లు నన్ను ఎలా అన్నాడు, కానీ అదేందో కానీ ఎత్తుకున్నప్పుడు అదే అన్నం, మరి దించినప్పుడు అదే అన్నం, మధ్యలో అనలేకపోయినాను. మరి అందరి పరిస్థితి అదేనాయా, నువ్వు నిత్యం ఇందులో ఉండేవాడివి, నిత్యం 1000 సార్లు 1,00,000 సార్లు జపించేవాడివి, స్వయంగా ఆదర్శనం చేసుకున్న వాడికి నీకే అట్లుంటే మరి మాయా సంసారంలో పడి కొట్టుకుపోయే వాళ్ళు మానవుల్లో మరి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అన్నది. కాబట్టి వాళ్ళేం పెద్దగా చేయకపోయినా రోజుకి ఒక్కసారి నన్ను తెలుసుకున్నా వారు నువ్వు 1,00,000 సార్లు చేసిన దానికి సమానం అని చెప్పి అంతకంటే అభయమించే దేవుడు ఎవరంటారు చెప్పండి. నువ్వు రోజుకు 3 సార్లు హరియాని తలుసుకో, శివాన్ని తలుసుకో, తుమ్మిత మీరు సాధన చేయండి, మీకే తెలిసింది. తుమ్ము వచ్చినప్పుడు తుమ్మి నెలకొని ఉందనుకోండి, అది పశువు లక్షణం. తుమ్మిను నారాయణను అసలు మన పిల్లలకి నారాయణ పేరు పెట్టేది ఎందుకనుకోను, పోయేటప్పుడు నారాయణ అని చెప్పి తులసి నీళ్ళు తెచ్చి నోట్లో పోతారు. ఎందుకు వాతానికి అప్పుడు పోతే వస్తే రాదు, ఎందుకనంటే పోనీ అట్టని అంటేమో అని చెప్పి పిల్లలకు నారాయణ పేరు పెడతారు. నారాయణ అంటే అంటే నారాయణ అంటే విష్ణు అంటే ఏదో కృష్ణ అంటే ఇట్టన్నా పిలుస్తూ ఉంటారని చెప్పి ఆ పేరులో ఉన్న గొప్పతనం తెలియకుండా. అంటే మనకి 2 రకాలుగా ఉంది, శత్రువుగా ఉన్నా కూడా అభయం ఇస్తానని చెప్పి మాట ఇచ్చాడు. మనకి ద్వారపాలకుడు జనమేజయుడు ఇద్దరు మనకి ద్వారపాలకులు ఉంటారు. జయ విజయుడు మనకి వైకుంఠానికి ఒకసారి సనక సనందాదులు వాడు బ్రహ్మ మానస పుత్రుడు, సృష్టి ఆదిలో వచ్చినటువంటి వాడు ఎప్పుడు కూడా ఇంత వయసు 6 సంవత్సరాల పిల్లగాళ్ళలాగా ఉంటుంది, చాలా అందం ఉంటుంది. మధ్య వీడియోలో చూస్తుంది. వాడు నారాయణ భక్తుడు. వాడు డైరెక్ట్ వైకుంఠానికి ఒకసారి శ్రీమన్నారాయణ మూర్తిని కలుద్దామని చెప్పి పోతే అక్కడ ఈ జయ విజయులు ఇద్దరు కూడా ద్వారపాలకులుగా అడ్డగించారు. వాళ్ళ పాపం వచ్చింది, మేము స్వామి భక్తులు అయితే మమ్మల్ని నువ్వు అడ్డగించవా అనేసరికి ఒకసారి వాడు పానీపోయేలో వీళ్ళిద్దరు ఈ నలుగురు పాపం వచ్చి మీరు మానవ లోకంలో రాక్షసులు కాపాడుతారు కూడా క్షమించారు. ఈ లోక పాపం స్వామి ఆదరబాదరు అమ్మవారిని కూర్చొని ఉన్నారు శుభ్రంగా ఆ యొక్క పాలకడలిలో. మరి ఆ యొక్క శేషభానుపై ప్రమాణంగా ఆయన పాపం కాళ్ళు కాకుండా అమ్మవారి కాలు పక్కన అయినా అమ్మ ఇది చెప్పిస్తున్నాడు పాప లేదు అంటున్నాడు, సగం పని చూడిపోయాడు స్వామి. అయినా సరే ఈ లోపం అయిపోయిన తర్వాత ఆయన వచ్చి నిన్నాయా మీరు వాళ్ళు నా పరమ భక్తులేదు, వాళ్ళు ఎంత బాగా ఆపినారు, వాళ్ళ చేత మీరు చెప్పించబడింది, ఇప్పుడు దీనికి మార్గం ఏంటి అని చెప్పి అన్న తర్వాత వాళ్ళు ప్రభువు నీకు నమస్కారం పెడతామయ్యా, నిన్ను వదిలి మేము ఉండలేము, మా పరిస్థితి ఏంటి, మాకు ఏదో ఒక మార్గం చెప్పు అంటే శాపం అనేది తప్పదయ్యాది, కాకపోతే దానికి ఒక వెసులుబాటు చేయగలను. మీరు శత్రువుగా అయితే 3 జన్మల్లో నన్ను చేరుకుంటారు, భక్తులుగా అయితే 7 జన్మలు పట్టింది, ఏది కావాలో మీకు తెలుసుకోండి. అయ్యా మేము ఎడబాటును తట్టుకోలేము స్వామి, నేను 3 జన్మల్లోనే మీ దగ్గరకు వచ్చేస్తామని చెప్పి హిరణ్యాక్షులుగా జన్మించడం జరిగింది. అట్లా వాడు 3 జన్మల్లో విపరీతమైనటువంటి హరిద్వేషాన్ని పెంచుకొని హరితో యుద్ధం చేసి రకరకాలుగా చేస్తే హరి యొక్క స్పెరిసిస్ చేత వాడు మోక్షాన్ని పొందడం జరిగింది. అందుకని నువ్వు శత్రువుగా చేసినా కూడా మనకి మోక్షం జ్ఞానం ఇవన్నీ ఇస్తానని చెప్పి అంతకంటే చేయడానికి ఏముంది. అందుకని శత్రువులందరూ కూడా మన భారతం జరిగింది, అందులో ఈయన ఒక పక్షాన్ని యుద్ధం చేశాడు, వాళ్ళు ఒక పక్షాన్ని ఉన్నారు. లాస్ట్లో చూస్తే అందరూ మోక్షం స్వర్గలోకంలోనే ఉంది. కారణం ఏమిటి? స్వామి యొక్క స్వూపు ఆ స్పర్శ తగలటం వల్ల వాళ్ళకు ఉన్నటువంటి పాపాలన్నీ పటాపంచలైపోయి ఇదంతా కూడా నీ సిద్ధి విలాసమేగా అని అందరూ ఆయన బాధలు కల్పించేసరికి అది మొత్తం కూడా ఆయన సిద్ధి విలాసంగా మారింది. ఇట్లాంటి మరి అనేక రకమైనటువంటి యొక్క లీలా మానసులు మనం సాక్షాత్ విష్ణుమూర్తి. విష్ణు అంటే ఎవరు? ఇందా చెప్పుకున్న విశ్వం మొత్తం తానై ఉన్నవాడు, సర్వంలో తానై ఉన్నవాడు, అన్ని తానయ్యి అంతటా తానై ఉన్నటువంటి ఏదైతే భగవంతుడిని మనం కొలుస్తామో ఆ భగవంతుడికి మరో పేరే విష్ణువు. ఆ విష్ణువు యొక్క మానవ రూపం దాలిస్తే శ్రీకృష్ణుడు. అట్లాంటి కృష్ణుడు మానవ లోకంలో వచ్చి ఎన్నో అద్భుతాలు చేయడం జరిగింది. అట్లాంటి అద్భుతాలు చేసినటువంటి మనకి ప్రపంచంలోనే, ఎందుకంటే అందరికీ సైన్స్ పరంగా ప్రపంచ దేశాలు చాలా డెవలప్ అయినవి కొన్ని ఉన్నాయి, కానీ ఆధ్యాత్మికంగా అంటే తన జన్మని తాను తెలుసుకోగలిగిన వాడు, మానవ జన్మని తాను తెలుసుకోగలిగిన వాడు మాత్రం మన భారతదేశంలోనే ఉన్నాడు. మనకి
అలా తెలుసుకోవాలంటే ఏం కావాలి? దానికి గురువు యొక్క సాంగత్యం మనకు అవసరం. గురువు ఎందుకు అంటే గురువు దైవానికి ప్రతినిధి. అందుకే మనకి ఇందాక అమ్మ చదివితే శ్లోకంలో గురు బ్రహ్మ గురు విష్ణు గురుడు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ. అంటే పరబ్రహ్మ అంటే ఏంటి? దైవమే పరబ్రహ్మగా ఉన్నది, దైవమే పరమాత్మగా ఉన్నది, దైవమే దేవదేవుడుగా ఉన్నాడు. అందుకు కాబట్టి ఆ పరమాత్మకి యొక్క ప్రతిరూపమే ఈ యొక్క గురువు అని చెప్పడం జరిగింది. అందుకే అర్చక స్వామి వచ్చేసరికి ఇక్కడ మనం ఏ మూలమూర్తిని పెట్టుకున్నామో ఆ మూలమూర్తికి ప్రతిరూపం అర్చక స్వామి. అర్చక స్వామి అడుగుదాడలోనే మనందరం నడుచుకుంటున్నామా? అట్లాగే తల్లి యొక్క ఆలోచన పరంపరలోనే తండ్రిని గుర్తించగలుగుతాం. అంటే తల్లి సత్యం, తండ్రి నిజం. తల్లి అనేది అంత పరమార్థిక సత్యం. తల్లి లేకుండా జన్మ నుంచి వస్తుంది. అట్లాగే తల్లి తండ్రిని చూపిస్తుంది, మరి అర్చక స్వామి దేవుడిని చూపిస్తాడు, గురువు దైవాన్ని చూపిస్తాడు. అందుకని భారతదేశంలో గురువు అనే పాత్రకి, గురువు అనే దానికి అంత విలువ ఉన్నది. ఈయన జగద్గురు. అంటే జగద్గురువులు వచ్చి చాలా తక్కువగా ఉంటారు. మనకు ఒక 4-5 జగద్గురువులు. శివుడిని జగద్గురువుగా చెబుతాం, తర్వాత దత్తాత్రేయ స్వామిని జగద్గురువుగా చెబుతాం, శంకరాచార్య కృష్ణ భగవానుడు శంకరాచార్యులు ఇట్లాంటి వాళ్ళు 4-5 ఉంటారు. మిగతా వాళ్ళు సద్గురువులు. అంటే లోకం గురించి మంచి చెడుల గురించి చెప్పేవాడు, దీనికి అతీతమైన జ్ఞానాన్ని బోధించేవాడు శ్రీకృష్ణ భగవానుడు. అట్లాంటి శ్రీకృష్ణ భగవాను మరి చేరుకోవాలంటే, మన యొక్క కలిదోషం ఇవన్నీ పోవాలంటే మనం అన్ని రకాలుగా ఆర్థికమైనటువంటి విధానాలన్నీ చేసుకుంటూ మన యొక్క విధానంలో భక్తి, జ్ఞానం, వైరాగ్యం ఇవన్నీ నింపుకుంటా కుటుంబ విధానాల్లో మీరు చేయాలి. కుటుంబ ధర్మాన్ని ఏమి వదిలిపెట్టాలి పని లేదు. అందుకే ఇప్పుడు మనం చెప్పేది 8 మంది భార్యలు 80 మంది సంతానం కలిగి ఉండి ఆయన అన్ని ధర్మాలు నెరవేరుస్తూ చక్కగా మరి రాజకీయ చదువులతో ఇవన్నీ చేస్తూ అయినా కూడా దేనికి అంటకుండా బ్రతికింది. అట్లాగే మనకు ఆదర్శం ఏమిటంటే మీరు అన్ని సంసారాల్లో ఉండండి, అన్నీ చేయండి, కానీ ఏది మనం కాదుగా. ఏదో ఇప్పుడు మీ ఊరు వచ్చాం, మేము ఎందుకు వచ్చాం? ఏదో వచ్చాం, గంట 2 రోజులు, 1 రోజు ఉందామని, కానీ రేపు పొద్దున వెళ్ళిపోతాం. మీరు కూడా ఈ ఊరిలోకి ఎందుకు వచ్చారు? ఏదో ఒక 50 ఏళ్ళు 100 ఏళ్ళు ఉందామని వచ్చారు కదా, తెలుసుకోవాల్సింది. ఇక్కడ ఏది శాశ్వతం సొంతం అనేది ఏం లేదు. అందరం కూడా భూమండలం మీదకి ఒక అతిథులుగా, ఒక తీర్థయాత్ర చూడటానికి వచ్చినట్టుగా వచ్చామంతే. అలా వచ్చామని చెప్పి మనకు మహాత్ముడు కథలన్నీ చెబుతా ఉన్నాం. ఆ కథలన్నీ మనం కనుక అలవర్చుకున్నట్లయితే మనకి జీవితం చాలా తేలికై. ఇప్పుడు మనకేమవుతుందంటే ఏదో బడ్డలుగా, కష్టంగా, మనము చాలా ఒత్తిడిగా జీవితం ఇది శాశ్వతమైనదిగా అనుకుంటాము. శాశ్వతం ఏముంది? ఎవరికి ఏమి శాశ్వతం చెప్పండి? ఏమన్నా భార్యాభర్తలు ఇద్దరు కలిసి వచ్చారా? కొన్ని పిల్లలు కలిసి వచ్చినా ఎవరికెవరు సంబంధం లేదే. పోనీ నువ్వు ఏమైనా సాగు పుట్టుకలు ఏమైనా నీ చేతుల్లో నువ్వు ఆపగలవా? ఏం లేదే. ప్రకృతి వాన పడలేదు, నువ్వు ఏమైనా చేయగలుగుతావా? పండిన తర్వాత పంట ఆగమైంది, వర్షం వచ్చి ఏమైనా చేయగలుగుతావా? మనం పని చేయాలి, ప్రయత్నం చేయి, పని చేయి, అంతే తప్ప దానికి భగవంతుడు చేయాల్సిన ఆయన సంకల్పంలో నడుస్తూ ఉంటుంది అని చెప్పి మహాత్ములంతా తెలియజేస్తూ ఉన్నారు. కానీ మనందరం ఏం చేస్తామంటే కుటుంబ విధానంలో ఇదే నిజమైనట్టు, శాశ్వతమైనట్టు, సంపాదనలే ధ్యేయమైనట్టు, అసలు ఇవాళ మనిషి సంపాదించడానికి, తినడానికే, అసలు ఉండడానికే వాడు జీవితమే దానికి అప్పగించేసి తను మర్చిపోయింది. దీనికి ఉదాహరణ మనం తీసుకుంటే ఒక గ్రామంలో, ఇట్లాంటి గ్రామమే, ఆ గ్రామంలో ఒక మందులు ఉండేవాడు. ఆ మందులి ఒకరోజు అనుకోకుండా దారిని వస్తా ఉంటే ఆ చెట్టుని మీద నుంచి యక్షక మహారాజు అని ఆయన ఒక పెద్ద శబ్దం చేశాడు. ఏ శబ్దం అంటే, మంగళి నీకేమన్నా ధనం కావాలా అని ఆయన ఒక శబ్దం చేశాడు. ఈయనకి ఆ మనిషి అయితే కనపడలేదు, కానీ ఆ శబ్దం వినపడలేదు. ధనము కావాలంటే ధనం అని ఎక్కడుందని చూస్తే శబ్దం వినపడదు. ఈయన అర్థమైంది, ఏదో శబ్దం వచ్చిందని, ధనం కావాలి నేను తీసుకుంటాను అనగానే అప్పుడు అట్టయితే నీకు 7 గోతాలు బంగారపు నగలు నీ ఇంటికి వస్తే నువ్వు వెళ్ళిపోను. ఆ శబ్దం వినపడదు, ఆయన కూడా రూపం కనపడదు. ఎందుకు నిజమైన అనుకొని 7 గోతాలు నగలు వస్తే మన ఇంటికి అనుకొని చక్కగా నేను ఇంటికి పోయేసరికి చూసేసరికి నిజంగానే ఇంట్లో 7 గోతాలు నగలు, మొత్తం బంగారం, వజ్ర, వేడియాలన్నీ మొత్తం 7 గోతాలకి నింపుకుంది. కాకపోతే అందులో ఏమున్నదంటే 6 గోతాలేమో నిండు పుట్టేసి ఉంది. ఒక గోతం మాత్రం కొద్దిగా ధ్యానం దిగి పెట్టి మూతి పట్టు పెట్టాడు. ఆయన అనుకున్నాడు, 7 గోతాలు బంగారం. ఆయన ఒళ్ళంతా, ఆయన పాపం ఎప్పుడు చూస్తాం మనం ఏదో ఒక చేసి చూసేవాళ్ళు ఉన్నారా, ఇదంతా చూసేసరికి ఆయన ఒళ్ళంతా పులకరించిపోయింది. పులకరించి ఆయన కనిపించిన పాపం ఇంత వచ్చింది కదా, ఈ ఒక్క ఛానల్, ఈ ఛానల్ చేశారు అక్కడ నింపితే శుభ్రం 7 గోతాలు నిండుకుంటే హాయిగా ఉంటుంది అనుకొని ఒక మొదలుపెట్టి ఆ ఇంట్లో ఉన్న భార్య, ఆయన, పూలు, అల్లుని మొత్తం బంగారం అంతా తీసుకొచ్చి అందులో వేసింది. అది ఎంత వేసిన ఆడేవాడిని కరెక్ట్గా.
కరగలేదు అనుకోని ఆ తర్వాత ఏం చేసిండు అతి కొద్ది భూములు అయ్యి అమ్మేసిండు అయ్యమ్మైంది చందులేసిండు అయిపోయాక ఇంకా తర్వాత ఏం అర్థం కాకపోయేసరికి కొద్ది రోజుల నుండి రాజు దగ్గరికి పోయింది. రాజు దగ్గర పోయి రాజుగారు మీరు ఇచ్చే 500 నాకు డబ్బులు చాలట్లేదంటే నాకు డబ్బులు చేయాలి మేము చాలా మంచోడు మంచోడు కదా అని చెప్పి ఆయన ఏం చేసిన అంతకుముందు 500 వెయ్యి చేసింది. చేసిన తర్వాత ఆ 1000 ఇంకా మళ్ళీ అక్కడిక్కడ తీసుకొచ్చి ఈయన తీసుకొచ్చి ఇందులో వేసింది. అయినా అది పెరగల. ఇక లాభం లేదనుకోని మాకు జోలి కట్టుకొని మొత్తం ఊరంతా తిరిగి అడుక్కొని తీసుకొచ్చి అమ్మలేకపోతుంది. ఈ రకంగా చేసి ఒక 6 నెలలు గడిచింది. 6 నెలలు గడిచేయాలి ఈయన పాపం ఇక తింటాం మానేసాడు. ఆలోచించడం ఎక్కువైంది. నిద్ర లేదు. ఇక పాపం నిన్నట్ల. అందుకని ఏం చేయండి ఆయనకు అర్థమైంది. ఆయన మొత్తం పక్క చిక్కిపోయాడు. రాజుగారి దగ్గరికి పోతే రాజుగారు ఏమంటే ఏంది నువ్వు అంతకుముందు నేను 500 ఇచ్చినప్పుడు నువ్వు రోజు ఆనందంగా ఉండేవాడు, ఉల్లాసంగా ఉండేవాడు, బ్రహ్మాండంగా ఉండేవాడు, హాయిగా నాకు వచ్చేదని ఉంటే మంచి మాటలు చెప్పేవాడు, హాయిగా ఉండేవాడు, ఏం ఉన్నట్టుండి ఎట్టే నేను కారణం ఏమిటి అని అడిగాను. ఏం లేదండి అన్నాడు. ఏం లేదంటే అన్నాడు నీకేమో పంపు తీసా 7 గోతాలు ఏమన్నా దొరికినాయి అన్నాడు. అంటే ఆయన గురించి పట్టు 7 గోతాలంటే ఏది రాజుగారిని తెలుసా అనుకోడు అంటే లేదండి అన్నాడు. కాదులే ఆ 7 గోతాలు నీకు కష్టపడ్డట్టయితే అయ్యి ఎవరికైతే వచ్చే వాడే ఎట్ అవుతాడు అని చెప్పాడు. ఆయనకు అప్పుడు నిజమే అనుకొని అదేంటంటే రాజుగారు అంటే ఏం లేదయ్యా నేను ఒకడు ఒకరోజు గోత్రం దక్షిణ మహారాజు నన్ను కూడా పిలిచి నేను 7 గోతాలు నగలు కావాలని అడిగితే ఆయన అన్నాడంట తెలియకలవాడు రాజు దేనికి ఖర్చు పెట్టుకోవడానికా దాచిపెట్టుకోవడానికి అడిగినాడు. దెబ్బకు మాయమైంది. ఇట్లా అయిన అందుకని ఇంటికి పోయి ఆ నగలు వెంటనే ఆడ ఒప్ప చెప్పని చెప్పాడు. ఆయన వచ్చి ఊరు బయటకు వచ్చి మరిచెట్టు కలిసి చూసి యక్షక మహారాజా ఈ సొమ్ము నాకు వద్దయా ఇది నువ్వు దేశపోవాలి. అంతకుముందు ఈయన సంపాదించిన నగలు సొమ్ములు ఆస్తులు పాస్తులు మొత్తం అందులో వేసుకుని వెళ్ళిపోయింది. అంటే ఇక అదేంది మనకి మనమందరం ఇంక అసలు సొమ్ములు సంపాదించడం ఉన్నది జీవితం అంతా గడిచిపోతా ఉన్నది. ఇవన్నీ సొమ్ముని మనం వాడుకోవాలి కానీ మనం సొమ్ము వాడుకుంటుంది బంధించేస్తుంది. మనిషికి నోటికి అదుపు జీవితంలో పొదుపు చాలా అవసరం. అది లేకపోతే మనం రాణించలేము. కానీ పొదుపు పిసినారితనానికి తేడా తెలియాలి. పిసినారితనం అనేది వచ్చిందనుకోండి కనుగండు ఇంట్లో వాళ్ళకు కూడా పెట్టడు. వాడు సంపాదించి ఆడబెట్టి ఏదో ఒక రోజు మంచి లేదు, మర్యాద లేదు, ఇక్కడ మంచి పేరు లేదు, వాడు సుఖపడ్డది లేదు, ఏమీ లేకుండా పోతాయి జీవితాలు. అందుకని ఈ రకంగా ధనం మనిషిని లోపరుచుకోకూడదు. ప్రతిదీ అలా మనిషిని ఏం చేస్తుందంటే ప్రతి ఆశ, కోరికలు, భ్రాంతులు, ఈర్ష్యలు, అసూయలు, రాగాలు, డబ్బాలు ఇవన్నీ కూడా మనిషిని లోపరుచుకుంటుంది. కానీ మనిషి వాటన్నిటికీ యజమాని అని చెప్పి వాటన్నిటి మీద ఆధిపత్యం చెలాయించాలని వాటన్నిటిని తను వాడుకోవాలి. ఇదిగో కృష్ణుడు ఎందుకు మనం వాడుకుంటాం? నిజానికి కృష్ణుడు నా దృష్టిలో ఏంటంటే గొప్ప ఆదర్శ పురుషుడు, మార్గదర్శకుడు.